సమయం అనక అసమయం అనక విశ్వాసం వెళ్ళకపోవద్దు. ఇది ప్రత్యేకించి నేను చెప్తా ఉన్నా, ప్రతి చోట చెప్తా ఉంటాను. ఎందుకని ఈ మాట అన్నానంటే, ఒక ఇంట్లో ఒక స్త్రీ ఉన్నప్పుడు, ఒక్కతే స్త్రీ ఉన్నప్పుడు సేవ చేసే సేవకుడు ఒక్కడే అక్కడికి పోవద్దు. మీ మీద నిందలు వస్తాయి. ఇది మీరు అర్థం చేసుకుంటే లోతుగా ఉంటుంది. అర్థం అవడం కోసం చెప్తా ఉన్నా. బైబిల్లో సమరస్య దగ్గరికి వెళ్ళి యేసుక్రీస్తు మాట్లాడటానికన్నా ముందు ఏం చేశాడో 199 మంది సేవకులకు తెలియదు. ఆయన చేసిన పని అంటే తెలుసా? ఆయనతో పాటు ఉన్న 12 మంది అపోస్తలుల్ని ఊరు బయటికి పంపించి పక్క ఊరికి వెళ్ళి భోజనం కొనుక్కురమ్మన్నాడు 13 మందికి. ఆయనతో బయట కలిపి 13 మందికి భోజనం తేయడానికి ఎంతమంది వెళ్ళాలి? 12 మందిని పంపించాడు ఆయన. ఆశ్చర్యం ఏంటి తెలుసా? ఈయన సమరస్యతో మాట్లాడాలి, అందుకని పంపించాడు. ఎందుకని పంపించాడంటే అప్పటికి వెళ్ళి ఇంకా పరిశుద్ధాత్మను పొందుకోవాలా, కాబట్టి ఈయన ఏం చేయబోతున్నా వాళ్ళకి తెలియదు. ఈరోజు కూడా చాలాసార్లు మన పరిచర్యకి వెళ్ళేటప్పుడు పరిశుద్ధాత్మ పొందుకొని విశ్వాసం ఎవరైనా ఉంటే, మీరు ఎక్కడన్నా ఒక స్త్రీతో అలా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఏం అర్థం చేసుకుంటారో తెలుసా? మా పాస్టర్ గారు బలిపీఠం మీద బోధించేది ఇదన్నమాట. మనం అవకాశం వద్దంట. ఎందుకంటే బలహీనమైన మనస్సాక్షి నిమిత్తం, మన నిమిత్తము కాదు. పౌలు గారు చెప్పినట్టుగా కొరింథీయుల పత్రికలో వారి కొరకు అది మానేశానన్నాడు ఆయన. కాబట్టి ఈరోజు సేవా పరిచర్లో చాలా ముఖ్యమైన సంగతులు ఇవి. పేరు ప్రఖ్యాతులు అన్నిటికన్నా ప్రభావం చూపించావి. దాని తర్వాత పరిచర్య చేసే సేవకుడు అక్కడ విధి విధానాలు క్రమాలు ఉంటాయి. ఎప్పుడు ఒంటరిగా పోవద్దు. మీకు వివాహమైనదా, నువ్వు కాపరు అయితే నీకు వివాహమై ఉండాలి. నీకు వివాహమై ఉంటే నువ్వు కుటుంబాన్ని బాగా నడిపేవాడు అయి ఉండాలి. అప్పుడు నువ్వు పరిచర్యకి వెళ్ళినప్పుడు భార్యాభర్త ఇద్దరు కలిసిపోవాలి. ఇప్పుడు విమర్శ చేసేవాడు ఎవడు?